సిద్దిపేటలో రోజురోజుకు కల్తీ పాల వ్యాపారం పెరిగిపోతుందని సిద్దిపేట వినియోగదారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం కార్యదర్శి ఐతా చంద్రయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన ఒక పాల వ్యాపారి వద్ద గత 4 రోజులుగా తీసుకుంటున్న పాలను వేరువేరుగా పెరుగు తోడు వేసి చూస్తే తీగలాగా సాగుతుందన్నారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకే సిద్దిపేటలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతుందని ఆరోపించారు. గతంలో ఇదే పాలతో చేసిన పెరుగు తినడం వల్ల తీవ్రంగా కడుపు నొప్పికి గురయ్యానన్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశానని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కల్తీ పాల వ్యాపారం పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో సంఘం సభ్యులు నారాయణ, వెంకటేశం పాల్గొన్నారు. 17వ తారీఖు నుంచి పాలలో కల్తీ చేసి మాకు వస్తుండ్రు. ఆ పాలు తాగితే కడుపు నొప్పి వస్తుంది. దాని పెరుగు వస్తే పెరుగు చేసి తోడుపెట్టినా కూడా గట్టలు పెరుగు తోడైంది. దాన్ని పరీక్షిస్తే అది పెరుగు లాబట్టి చూస్తే దారులుగా కిందికి కారుతుంది. పెరుగు ఎట్టి పడుతున్న మంచి పాలు తోడుపెట్టి అట్లా కాదు. కాబట్టి దాని మీద మాకు పెరికాలో మిగతా వస్తువులు ఏదో దాన్ని కలిపి మాకు పాలు వస్తున్నట్టు దానికి కడుపు నొప్పి లేసింది నాకే. కాబట్టి దాన్ని మున్సిపల్ అధికారులకు తెలియజేయడానికి శాంపుల్ ఇచ్చినా ప్రెస్ మీట్ అయితే దీని తర్వాత మున్సిపల్ కమిషనర్లు ఈ శాంపుల్ అందజేస్తాను. నా పేరు కాజుపేట సత్యనారాయణ, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు. వ్యాపారము రోజు రోజు అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేకించి పాల వ్యాపారంలో జోరాలుకుంది. మా సంఘం అధ్యక్షుడికి అటువంటి పాలు వచ్చిండ్రు. ఆ పాలు చూస్తే చిక్కగా అనిపిస్తున్నాయి. అంటే అది పెరుగు పెడితే గడ్డ పెరుగు అవుతుంది అనుకోవాలి, కానీ నిజానికి ఆ పెరుగు పెడితే మాత్రం అది ముద్దలు కడుతుంది, దారాలు సాగుతుంది. అంటే దాంట్లో బహుశా ఫెవికాల్ లాంటి ఆక్సిజన్ కలుపుకుంటారు అని మా అనుమానం. కాబట్టి దాని మీద మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేదు. దాని కారణంగా పాల వాళ్ళు రెచ్చిపోతున్నారు. కాబట్టి దీని మీద పర్యవేక్షణ చేసి ఈ కల్తీ పాలను అరికట్టాలని మున్సిపల్ అధికారులని కోరుతున్నాం.